అలీబాబా నలభై దొంగలు కథ పాతతరం వారికి ఈ కథ గురించి తెలుసు. కానీ ఈ తరం పిల్లలకు మరియు యువతకు అంతగా తెలియదు. ఈ కథ అనేక భాషలలో అనేక సినిమాలుగా రూపొందించబడ్డాయి. పిల్లలకు యువతకు తెలియవలసిన కథ చాలా వినోదాత్మకంగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కథ ముందుకు సాగుతూ ఉంటుంది. ఈరోజు మనం అలీబాబా నలభై దొంగలు కథ గురించి చెప్పుకుందాము. మిత్రులందరికీ శ్రీమైట్స్ ఛానల్ స్వాగతం. మన ఛానల్ ను ఆదరిస్తున్న వారందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఇక కథలోకి పదండి. ఇరాన్ లోని ఒక నగరంలో ఇద్దరన్న దమ్ములుండేవారు. ఒకడి పేరు కాసిం, రెండో వాడి పేరు అలీబాబా. వారికి తండ్రి కొద్దిపాటి ఆస్తిని సమంగా పంచిపోయాడు. కాసిం ధనవంతుల పిల్లను పెళ్లాడి వర్తకం చేసి తాను కూడా ధనికుడయ్యాడు. అలీబాబా పేద ఇంటి పిల్లను పెళ్లాడి కట్టెలమ్ముకుని జీవించసాగాడు. అతను రోజూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని తన 3 గాడిదలపైన వేసి పట్టణానికి పోయి అక్కడ అమ్మేవాడు. ఒకనాడు అలీబాబా అడవిలో కట్టెలు కొట్టే సమయంలో అతనికి దూరాన దుమ్ము రేగటం కనిపించింది. ఆ దుమ్ము అంతకంతకు దగ్గరికి రాసాగింది. అతను మరికొంచెం పరిశీలనగా చూసి కొంతమంది మనుషులు గుర్రాలెక్కి వస్తున్నట్టు గ్రహించి వారు దొంగలే ఉండవచ్చునని అతనికి తోచింది. తన గాడిదలు ఏమైనప్పటికీ తన ప్రాణం దక్కించుకుందామనుకుని ఎత్తుగా గుట్టమీద ఉన్న పెద్ద చెట్టెక్కి దట్టంగా ఆకులుగల కొమ్మల మధ్య దాగే తాను ఎవరికీ కనబడకుండా కింద నడిచేదంతా మన్నించసాగాడు. త్వరలోనే ఆశ్వికులు అదే గుట్టను చేరుకుని గుర్రాలు దిగారు. వారు 40 మంది పున్నారు. వారందరూ తమ గుర్రాలను కట్టేసి వాటి మూతులకు దానా సంచులు తగిలించి జీనుల నుంచి బరువైన సంచులు విప్పి చేతపట్టుకున్నారు. ఆ సంచులలో వెండి బంగారాల వంటి బరువైన వస్తువులున్నట్టు అలీబాబాకు తోచింది. ఆ 40 మందిలోనూ ఒకడు నాయకుడులాగా కనిపించాడు. వాడు పొదల మధ్యగా నడిచి గుట్టను సమీపించి తలుపు తెరుచుకో నువ్వులు అన్నాడు. వాడమాట అనగానే గుహ ఒక బండరాయి తలుపు లాంటిది తెరుచుకున్నది. మిగిలిన వాళ్ళందరూ ఆ ద్వారంలో నుంచి లోపలికి వెళ్ళాక దొంగల నాయకుడు కూడా వెళ్ళాడు. తరువాత రాయి ఎప్పటిలాగా మూసుకున్నది. అలీబాబాకు చాలా భయం వేసింది. అతను చెట్టు మీద నుంచి దిగనేలేదు. కొంతసేపు గడిచాక రాతి తలుపు మళ్లీ తెరుచుకుని దొంగల నాయకుడు బయటికి వచ్చాడు. మిగిలిన వారినందరినీ బయటికి రానిచ్చి తలుపు మూసుకో నువ్వులు అన్నాడు. వెంటనే బండ రాయి మూసుకున్నది. అందరూ తమ తమ గుర్రాలను విప్పి వాటిమీద ఎక్కారు. నాయకుడు ముందు కదిలాడు. అతని వెనక మిగిలిన 39 మంది దొంగలు కదిలారు. ఇదంతా అలీబాబా చెట్టుపై నుంచి చూశాడు. దొంగలు కనుచూపు మేర దాటిపోయిన చాలా సేపటి వరకు అతను చెట్టు పైనే ఉండి ఆ తర్వాత దిగాడు. దొంగల నాయకుడు అన్న మాటలే అంటే తనకు కూడా ద్వారం తెరుచుకుంటుందేమో చూడాలని అతనికి కుతూహలం కలిగింది. అందుచేత అతను కూడా పొదల మధ్యగా వెళ్లి రాతి తలుపు ఉండే చోట నిలబడి తలుపు తెరుచుకో నువ్వులు అన్నాడు. వెంటనే గద్దిమని తలుపు తెరుచుకున్నది. లోపల గుహలాగా చీకటిగా ఉంటుందని అలీబాబా అనుకున్నాడు. కాని అతనికి ఒక కాంతివంతమైన విశాలమైన గది కనిపించింది. పైనుంచి గదిలోకి వెలుతురు వస్తున్నది. గది నిండా రకరకాల వస్తువులు, పట్టుతానుల బేళ్లు, జరి బట్టలు, ఎత్తుగా పేర్చిన రత్నకంబలాలు, వెండి బంగారు కణికల పోగులు, ధనవు సంచులు ఉన్నాయి. ఇదంతా చూసి ఎన్నితరాలుగానో దొంగలు ఇక్కడ ఉంటూ ఉండా అని అలీబాబా తెలుసుకున్నాడు. అతను ధైర్యం చేసి లోపలికి వెళ్లి తన 3 గాడిదలు మోయగలిగినంత బంగారం సంచులు తీసుకున్నాడు. వాటిని గాడిదల మీదకెత్తి అవి చూసేవారి కంట పడకుండా వాటిపైన కట్టెలు పేర్చాడు. చివరకతను బయటికి వచ్చి తలుపు మూసుకో నువ్వులు అన్నాడు. వెంటనే తలుపు మూసుకున్నది. అలీబాబా తన గాడిదలను తోలుకుని నేరుగా ఇంటికి వెళ్లాడు. గాడిదలను దొడ్లోకి తోలి తలవాకిలి తలుపు గడియపెట్టి కట్టెలు తీసేసి సంచులను ఇంట్లోకి తీసుకుపోయి వాటిని భార్య ఎదుట బారుగా పెట్టాడు. అతను ఆ సంచులలోని బంగారాన్ని కుమ్మరించేసరికి అతని భార్య కళ్ళు చెదరిపోయాయి. అతను ఆమెతో జరిగినదంతా చెప్పి ఈ విషయం పురుగుకైనా తెలియనియవద్దని హెచ్చరించాడు. అతని భార్య ఆనందానికి మేరలేదు. భర్త తెచ్చిన బంగారు నాణాలన్నీ లెక్క పెడతానని ఆమె అన్నది. ఓసి వీటిని లెక్కించటానికి నీ ఆయువు చాలదు. మనకా వ్యవధి లేదు.
వీటిని భద్రంగా ఎక్కడైనా పాతిపెట్టాలి అన్నాడు. ఇవి ఎన్ని ఉన్నాయో తెలియాలి. కనీసం వీటిని కొలత వేద్దాం. నువ్వు గుంట తవ్వేలోగా నేను ఒక సోల తెస్తాను అన్నది భార్య. ఆమె తన బావగారైన కాసిం ఇంటికి వెళ్లి తన తోడికోడలితో, ఒక సోల ఉంటే ఇస్తావా? ఇప్పుడే తెచ్చి ఇస్తాను అన్నది. కాసిం భార్య సరేనన్నది. తన మరిది ఇంట్లో ఏం ధాన్యం పండుకుంటున్నారో తెలుసుకునే ఉద్దేశంతో ఆమె సోల లోపల అడుగున చింతపండు అంటించి సోల తెచ్చి తన తోడికోడలికిచ్చింది. అలీబాబా భార్య ఇంటికి వచ్చి తన భర్త తెచ్చిన బంగారం ఎంత ఉన్నదో, ఎన్ని సోలలున్నది లెక్క చూసి తరువాత తన భర్త వద్దకు వెళ్లి, గుంట తవ్వటం అయిందా అన్నది. అలీబాబా గుంట తవ్వటం ముగించాడు. భార్యాభర్తలిద్దరూ కలిసి బంగారాన్ని ఆ గుంటలో పెట్టి పూడ్చారు. తర్వాత అలీబాబా భార్య అన్నమాట ప్రకారం సోలను తీసుకుపోయి తన తోడి కోడలికిచ్చేసింది. ఆ సోల అడుగున ఒక బంగారు నాణెం అంటుకున్న సంగతి ఆమె గమనించనేలేదు. పనికాగానే నీ సోల తెచ్చి నీకిచ్చానమ్మోయ్ అని హెచ్చరించి ఆమె తన తోడికోడలు వద్ద సెలవు తీసుకుని ఇంటికి వెళ్లిపోయింది. కాసిం భార్య సోలలోపల చూసేసరికి బంగారు నాణెం కనిపించింది. ఆమె ఒక్క క్షణం పాటు దిమ్మరపోయి, ఏమిటి, అలీ బంగారాన్ని సోలలతో కొలిచేటంత భాగ్యవంతుడైనాడుగా, ఇంత సిరి ఇంత అకస్మాత్తుగా ఎట్లా ఎత్తుకున్నదబ్బా అనుకున్నదావిడ అనూయతో నిలువున దహించుకుపోతూ ఉంది. ఇదంతా జరిగే సమయానికి కాసిం తన దుకాణం నుంచి ఇంకా తిరిగే రాలేదు. కాని ఆయన రాగానే ఆయన భార్య, నువ్వు చాలా ధనికుణ్ణుని అనుకుంటున్నావు గామాలో. నీ తమ్ముడు అలీబాబా నీకన్నా 1000 రెట్లు ధనికుడు. ఆ సంగతి తెలుసుకో. అతని దగ్గర ఎంత బంగారం ఉన్నదంటే దాన్ని లెక్క పెట్టటానికి సాధ్యం కాక సొలలతో కొలిసి చూసుకుంటున్నాడు. ఏమనుకున్నావో అన్నది. ఏమిటే నువ్వనేది? నాకేమీ అర్థం కావటం లేదు అన్నాడు కాసిం. అప్పుడాయన భార్య జరిగినదంతా చెప్పి తాను అరువిచ్చిన సోల అడుగున అంటుకున్న బంగారు నాణెం తీసి చూపింది. నువ్వు చెప్పినది నిజమే, కాని శాస్త అటూ ఇటూగా అది అతి ప్రాచీనమైన నాణెం. ఏ రాజు కాలంలో ముద్ర వేసినదో కూడా కాసిం ఎంత పరీక్షించినా తెలుసుకోలేకపోయాడు. కాసిం డబ్బుగల వితంతువును పెళ్లాడిన నాటినుంచి తన తమ్ముణ్ణి పరాయి వాడలనే చూస్తూ వచ్చాడు. ఇంతకాలానికి అలీబాబా ధనం సంపాదించుకుంటే కాసిం సంతోషించటానికి బదులుగా అసూయతో కుంగిపోయాడు. ఆ రాత్రల్లా ఆయనకు నిద్ర పట్టలేదు. మర్నాడు తెల్లవారుతూనే ఆయన అలీబాబా ఇంటికి వెళ్లి, అలీబాబా, నీ ధోరణి నాకేమీ నచ్చలేదు. నువ్వు ఒక వంక అతి పేదవాడిలాగా బతుకుతూ చాటుగా బంగారం కొలుస్తున్నావట. నిన్న నీ భార్యకు నా భార్య అరువిచ్చిన సోల అడుగున బంగారు నాణెం అంటుకున్నది అన్నాడు. ఈ మాటలు వినగానే అలీబాబా కుంగిపోయాడు. తాను ఏదైతే పరమరహస్యంగా ఉంచుదామనుకున్నాడో అది కాస్త తన భార్య చేసిన పొరపాటు వల్ల తన అన్నకు, వదినెకు తెలిసిపోయింది. అయితే అలీబాబా పైకి ఆశ్చర్యంగాని భయంగాని కనబరచక జరిగినదంతా చెప్పి, ఈ విషయం రహస్యంగా ఉంచావంటే నేను తెచ్చిన బంగారంలో నీకూడా భాగం ఇస్తాను అన్నాడు అన్నతో. భాగం ఎవడికోసం ఇస్తావు? నేనడిగేది అది కాదు. ఈ గుహ ఎక్కడున్నది, అక్కడికి దారి ఏమిటో నాకు స్పష్టంగా తెలియాలి. అవసరమైనప్పుడల్లా నేను కూడా వెళ్లి అక్కడ్నుంచి సొమ్ము తెచ్చుకుంటాను మరి అన్నాడు కాసిం. గత్యంతరం లేక అలీబాబా అన్న కోరినదంతా చెప్పేశాడు. తలుపు తెరవటానికి, మూయటానికి అనవలసిన మాటలు కూడా ఆయనకు చెప్పాడు. కాసిం మర్నాడు ఉదయం తూర్పు తెల్లారక మునుపే లేచి 10 కంచరగాడిదల మీద పెద్ద పెద్ద కావడి పెట్టెలు వేసుకుని అలీబాబా చెప్పిన మార్గాన అడవికి వెళ్లాడు. అలీబాబా ఎక్కన చెట్టు, పొదలు, గుట్ట అన్నీ ఆయన పోల్చుకుని రాతిద్వారం చేరుకున్నాడు. తలుపు తెరుచుకో నువ్వులో అనగానే ద్వారం తెరుచుకున్నది. కాసిం లోపలికి వెళ్లగానే తలుపు మూసుకున్నది. లోపల ఉండే ధనరాశులు చూసి కాసిం తన్మయుడైపోయాడు. అలీబాబా చెప్పిన మాటలను బట్టి ఆయన అంత ధనం ఉంటుందనుకోలేదు. ఆయన మనసు పూర్తిగా డబ్బు మీదనే లగ్నమైంది. ఆయన తాను తీసుకుపోదలచిన సంచులన్నీ తెచ్చి వాకిలి దగ్గర పేర్చిపెట్టాడు. అయితే ఈ ధనమంతా తన ఇంటికి చేర్చటంలో తన్మయత్వం చెందిన కాసిం తలుపు తెరిచే మంత్రం కాస్త మరిచిపోయే, తలుపు తెరు నువ్వులు అనటానికి బదులుగా తలుపు తెరు
మెంతులు అన్నాడు. తలుపు తెరుచుకోలేదు. కాసిం దిగ్భ్రాంతి చెందాడు. కంగారులో అతను మిరియాలను, ధనియాలను, ఇంకేవేవో ధాన్యాలను జ్ఞాపకం తెచ్చుకున్నాడు గాని వాటి వల్ల కాస్తైనా ప్రయోజనం లేకపోయింది. వ్యవహారం ఇలా విషమిస్తుందని కాసిం కలలో కూడా అనుకోలేదు. తాను ప్రమాదంలో చిక్కుకున్నట్టు ఆయనకు అర్థమైంది. తాను పేర్చిపెట్టిన సంచులను కాలితో తన్ని అటూ ఇటూ పచార్లు చేయసాగాడు. ఇప్పుడాయనకు ఆ గదిలో ఉన్న అంత గొప్ప సంపద ఏమాత్రమూ ఆకర్షవంతంగా కనపడలేదు. మిట్ట మధ్యాహ్నం వేళ దొంగలు అక్కడికి వచ్చారు. దూరాన ఉండగానే వారికి గుట్ట వద్ద కాసిం తెచ్చిన కంచరగాడిదలు కనిపించాయి. వాటిమీద ఉన్న కావడి పెట్టెలను కూడా దొంగలు చూశారు. ఇది చూడగానే వారికి కంగారు పుట్టింది. వారు తమ గుర్రాలను మరింత వేగంగా తోలి గుట్టను చేరుకున్నారు. వారు కంచరగాడిదలను అడవిలోకి తరిమేసి, కత్తులు దూసి, మంత్రం చదివి, తలుపు తెరిచి లోపలికి వెళ్లారు. ఈలోపుగా కాసిం గుర్రాల డెక్కల చప్పుడు విని దొంగలు వచ్చినట్టు గ్రహించాడు. ఆయన బయటికి పారిపోవటానికి సిద్ధంగా ఉండి తలుపు తెరుచుకోగానే పరిగెత్తుతూ వచ్చి దొంగల నాయకుణ్ణి ఒక్క తోపుతో కింద పడేశాడు. అయితే మిగిలిన దొంగలు ఆయనను పట్టుకుని కత్తులతో పొడిచి చంపేశారు. తర్వాత వారు తమ గుహ అంతా సరి చూసుకున్నారు. కాసిం వాకిలి దగ్గర పెట్టిన సంచులను వారు యథాస్థానంలో పెట్టేశారు. అలీబాబా తీసుకుపోయిన బంగారం ఆచూకీ కూడా వారికి తెలిసింది. కాసిం లోపలికి ఎలా రాగలిగాడో, తమకు తెలిసిన మంత్రం పైవాళ్లకు ఎలా తెలిసిందో వారు ఊహించలేకపోయారు. ఈ మంత్రం తెలిసిన వారింకెవరైనా ఉంటే వాళ్లని హడలగొట్టేటందుకుగాను దొంగలు కాసిం శరీరాన్ని 4 ముక్కలుగా నరికి గుహలోపల ద్వారానికి 2 వైపులా 2 ముక్కలు వేళ్లాడగట్టారు. తర్వాత వారు మళ్లీ తలుపు యథాప్రకారం మూసి తమ గుర్రాలెక్కి దార్లు కాయటానికి, బిడార్లను దోయటానికి బయలుదేరి వెళ్లారు. రాత్రి అయింది. కాసిం ఇంటికి తిరిగి రాలేదు. ఆయన భార్య ఆందోళన పడుతూ అలీబాబా ఇంటికి వెళ్లి, మరిది, మీ అన్నయ్య అడవికి ఎందుకై వెళ్లారో నీకు తెలిసే ఉంటుంది. చీకటి పడింది, ఇంతవరకు ఆయన తిరిగి రాలేదు. ఆయనకు ఏమీ ఆపద కలిగిందో అని నాకు భయంగా ఉన్నది అన్నది. ఎంత మాత్రానికే నువ్వు భయపడనవసరం లేదు వదినా. ఓరు మాటమనగక ముందు అన్నయ్య రాకపోవచ్చు అన్నాడు అలీబాబా. కాసిం వెళ్లిన పని చాలా రహస్యమైనది గనక అలీబాబా చెప్పిన మాటలు కాసిం భార్యకు సబబుగానే తోచాయి. ఆవిడ ఇంటికి తిరిగి వెళ్లి అర్ధరాత్రి దాకా ఓర్పుగా వేచి ఉన్నది. కాని ఆ తర్వాత ఆవిడ అనుమానాలు రెట్టింపు అయ్యాయి. పైకి ఏడవటానికి కూడా వీలు లేకపోవటం చేత భర్త కోసం లోలోపల కుళ్ళి ఏడవసాగింది. తన మరిది వ్యవహారంలో జోక్యం కలిగించుకున్నందుకావిడ తనను తాను తిట్టుకున్నది. ఆవిడ తెల్లవార్లు ఏడిచి వాచిపోయిన కళ్లతో అలీబాబా ఇంటికి వెళ్ళింది. ఆవిడను చూడగానే ఆవిడ రాకకు కారణమేమిటో అలీబాబాకు తెలిసిపోయింది. తన అన్నకు ఏదో ప్రమాదం జరిగి ఉంటుందని అతడికి భయం కలిగింది. ఆవిడ అడగకముందే అలీబాబా తన 3 గాడిదలను సిద్ధం చేసుకుని అడవికి బయలుదేరాడు. వెళ్లేటప్పుడతను తన పదిని గారిని ధైర్యంగా ఉండమని చెప్పాడు. తన అన్న తన పట్ల సోదర ప్రేమ చూపనప్పటికీ అలీబాబా తన అన్నకు సోదర ప్రేమను చూపాడు. దారిలో అతనికి అన్న జాడగాని, కంచరగాడిదల జాడగాని తగలలేదు. దానికి తగ్గట్టుగా గుట్టవద్ద నెత్తురు మరకలు కనిపించాయి. అలీబాబా గుండె జల్లుమన్నది. అయితే అతను మంత్రం చదివి లోపలికి అడుగుపెట్టి తన అన్న శవం తాలూకు ముక్కలు చూసేసరికి నిలువునా నీరైపోయాడు. చేసేది ఏమీ లేక తన విధి నిర్వర్తించ నిశ్చయించాడు. అతను తన అన్న శవాన్ని ఒక గాడిద మీద వేసి దాన్ని కట్టెలతో కప్పాడు. తర్వాత మరికొన్ని బంగారం సంచులు తీసి మిగిలిన 2 గాడిదల మీద వేసి వాటిని కూడా కట్టెలతో కప్పి తలుపు ఎప్పటిలాగా మూసి ఇంటి దారి పట్టాడు. అతను వెలుతురుండగా అడవి దాట రాక అడవి చివర కొంతసేపు ఆగే బాగా చీకటి పడ్డాకనే ఊళ్ళో ప్రవేశించాడు. ధనపు సంచులు గల 2 గాడిదలను ఆవరణలోకి తోలి సరాసరి తన అన్న ఇంటికి వెళ్లి తలవాకిలి తలుపు తట్టాడు. మోర్జియానా అనే బానిసపిల్ల తలుపు తెరిచింది. ఈమె కాసిం ఇంట్లో ఉండే బానిస. చాలా తెలివి, చాకచక్యము గలది. ఎటువంటి చిక్కులోనైనా సమయస్ఫూర్తితో నడుచుకోగలది. ఆమెతో అలీబాబా, ఓ అమ్మాయే, ఇది పరమ రహస్యం.
ఈ గాడిద మీద ఉన్నది నీ యజమాని శవం. ఆయన జబ్బు చేసి సహజమైన చావు చచ్చినట్టు మనం లోకాన్ని నమ్మించాలి. తర్వాత ఆయనకు ఉత్తర క్రియలు జరిపించాలి. ఇదంతా ఎలా చేస్తావో నీదే భారం. వెళ్ళు, నీ యజమానురాలికి అంతా చెప్పు అని జరిగినదంతా ఆమెకు చెప్పాడు. అతను తన అన్న శవాన్ని ఇంట్లో పెట్టించి జరగవలసినది యుక్తిగా జరిపించమని మోర్గయానాను మళ్లీ హెచ్చరించి తన గాడిదను తోలుకుని ఇంటికి వెళ్లిపోయాడు. మర్నాడు ఉదయమే మోర్జియానా ఒక మందుల దుకాణానికి వెళ్లి కాస్త మందు ఇవ్వండి అని అడిగింది. ఎవరికి అని అడిగాడు మందులు చేసేవాడు. మా యజమాని కాసింగారికి చాలా బరువుగా ఉంది. ఆయన గుటక వేయటం లేదు, మాట్లాడటం లేదు అన్నది మోర్జియానా. ఆమె ఆ సాయంకాలం మళ్లీ వచ్చి కాస్త గరళం ఉంటే ఇప్పించండి, ఇది కూడా పని చేస్తుందని ఏమీ నమ్మకం లేదు అన్నది ఏడుపు గొంతు పెట్టి. ఆ రోజు అలీబాబా తన భార్యతో సహా 2-3 సార్లు తన అన్నగారి ఇంటికి వెళ్లిరావటము, వారి ముఖాలు విచారంగా ఉండటము చూసి కాసింకు చాలా జబ్బు చేసిందని అందరూ సులువుగా నమ్మారు. అందుచేత ఆ సాయంకాలం కాసిం ఇంట ఏడుపులు సాగగానే అంతా అయిపోయిందనుకున్నారు. మోర్జియానా అందరితోటి తన యజమాని చనిపోయినట్లు చెప్పింది కూడా. మర్నాడు తెల్లవారుతూనే మోర్జియానా ముస్తఫా అనే తోళ్లు కుట్టే ముసలివాడి దుకాణానికి వెళ్ళింది. వాడు తూర్పు తెల్ల వారకముందే దుకాణం తెరుస్తాడని ఆమెకు తెలుసు. ఆమె ముసలివాడి చేతిలో ఒక బంగారు దీనారం పెట్టి, బాబా ముస్తఫా, నువ్వు నీ కుట్టు పరికరాలు తీసుకుని నా వెంట రావాలి. ముందే చెబుతున్నాను, నేను నిన్ను తీసుకుపోయే చోటు చాలా రహస్యం. అందుచేత మధ్యదారిలో నీ కళ్లకు గంతలు కడతాను అన్నది. ముసలివాడు అనుమానిస్తూ మోర్జియానా కేసి కొంచెంసేపు చూసి, ఓహేయో, నా చేత కూడిన పని ఏదో చేయించేటట్టున్నావే అన్నాడు. ప్రమాణపూర్తిగా అలాంటిదేమీ లేదు. నా వెంటరా, నీకేమీ భయం లేదు అన్నది మోర్జియానా. బాబా ముస్తఫా ఆమె వెంట బయలుదేరాడు. మధ్యదారిలో ఆమె అన్న ప్రకారం ముసలాడి కళ్లకు గంతలు కట్టింది. తరువాత ఆయనను తన యజమాని ఇంటికి తీసుకుపోయి శవం ఉన్న గది చేరినదాకా అతడి కళ్లగంతలు విప్పలేదు. బాబా ముస్తఫా, ఈ శవాన్ని త్వరగా కుట్టేసినట్టయితే నీకింకొక బంగారు దీనారం ఇస్తాను అన్నదామె. ముస్తఫా గబగబా తన పని ముగించి 2వ దీనారం పుచ్చుకుని కళ్లకు మళ్లీ గంతలు కట్టించుకుని ఆమె వెంట బయలుదేరాడు. ఎక్కడైతే ముందు గంతలు కట్టిందో అక్కడికి రాగానే ఆమె ముసలాడి గంతలు విప్పేసి ఇంటికి వెళ్లిపోమ్మన్నది. ముసలాడు తనను వెంబడించకుండా చూసుకుని ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి తిరిగి వస్తూనే మోర్జియానా తన యజమాని శరీరానికి స్నానం చేయించింది. అలీబాబా గుగ్గిలం పొగవేశాడు. తర్వాత శవానికి ఆచారం రీత్యా వేయవలసిన దుస్తులు వేశాడు. త్వరలోనే మసీదు నుంచి ధర్మకర్తలు వచ్చారు. ఉత్తర క్రియలు జరిపించటానికి ఇమాం వచ్చాడు. ఇమాం మంత్రాలు చదువుతూ ముందు నడుస్తుంటే 4 గృహస్థులు శవాన్ని శ్మశానానికి మోసుకు వెళ్లారు. మోర్జియానా మాత్రమే గుండెలు బాదుకుని ఏడుస్తూ శవం వెంట వెళ్ళింది. కాసిం భార్య ఇంటి వద్ద ఎరుగు పొరుగు ఆడవాళ్ల మధ్య కూర్చుని భర్త కోసం శోకాలు పెట్టింది. ఈ విధంగా కాసిం దుర్మరణం కప్పి పుచ్చబడింది. ఆయన చావు రహస్యం తెలిసినది అలీబాబాకు, మోర్జియానాకు, కాసిం భార్యకు మాత్రమే. ఉత్తర క్రియలు జరిగిన 3-4 రోజుల అనంతరం అలీబాబా తనకున్న కొద్ది సామానుతో సహా తన అన్నగారి ఇంటికి మారాడు. ఇక ముందు అతను అన్నగారి ఇంటనే ఉండేటట్లు ఏర్పాటు జరిగింది. తాను దొంగల గుహ నుంచి తెచ్చి పాతిపెట్టిన బంగారాన్ని మటుకు అలీబాబా రాత్రివేళ రహస్యంగా కొత్త ఇంటికి చేరవేశాడు. కాసం చాలా కాలంగా నడుపుతూ వచ్చిన దుకాణాన్ని ఇప్పుడు అలీబాబా పెద్ద కొడుకు చూడసాగాడు. ఈలోపుగా దొంగలు అడవిలో ఉన్న తమ గుహకు తిరిగి వచ్చి కాసిం శవం మాయం కావటం చూసి పొందిన ఆశ్చర్యం అంతా ఇతా కాదు. తమ బంగారం సచులు మరికొన్ని పోవటం కూడా వారు వెంటనే తెలుసుకున్నారు. మన రహస్యం ఎవరో కనిపెట్టారు. మనం చంపిన వాడికి ఎవరో తోడు ఉండి ఉండాలి. వాడి శవాన్ని, బంగారాన్ని తీసుకుపోయాడు. అందులో ఏమీ సందేహం లేదు. ఆ మనిషి ఎవడో తెలుసుకోకపోతే మనకు ప్రమాదం తప్పదు. అందుచేత మీలోకల్లా తెలివిగలవాడొకడు యాత్రికుడిలాగా వేషం వేసుకుని నగరంలోకి వెళ్ళాలి.
మనం చంపిన మనిషిని గురించి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో ఆలకించి మొదట ఆ మనిషి జాడ తీయాలి. ఆ మనిషి పేరే ఏమిటో, వాడెక్కడ ఉంటాడో తెలుసుకోవాలి. ఇది చాలా ప్రాణగండమైన విషయం. ఆరా తీయటానికి వెళ్లినవాడు ద్రోహం తలపెడితే మిగిలిన వారందరికీ ప్రమాదం. అందుచేత ఈ పనిమీద వెళ్లేవాడు ఏ కారణం చేత పని చేసుకురాకుండా తిరిగి వచ్చిన వాడికి మరణశిక్ష విధించాలని నా ఉద్దేశం, అన్నాడు దొంగల నాయకుడు. దొంగలు ఈ విషయం చర్చించకముందే ఒక దొంగ లేచి, ఈ షరతుకు సమ్మతించి ఈ పనికి నేను పూనుకుంటాను. ఒకవేళ నేను మిగిలిన వాళ్ల కోసం చావవలసి వచ్చినా నాకేమీ అభ్యంతరం లేదు, అన్నాడు ధైర్యంగా. దొంగల నాయకుడు, మిగిలిన దొంగలు వాణ్ణి ఎంతో గొప్పగా మెచ్చుకున్నారు. తర్వాత వాడు తనను ఎవరూ గుర్తించకుండా వేషం మార్చుకుని ఆ రాత్రే బయలుదేరి తూర్పు తెల్లవారే వేళకు నగరం ప్రవేశించాడు. వాడు వీధులని కలయదెరుగుతుండగా బాబా ముస్తఫా దుకాణం కనిపించింది. మిగిలిన దుకాణాలేవీ తెరవక ముందే తన దుకాణం తెరవటం బాబా ముస్తఫాకు అలవాటు. బాబా ముస్తఫా అప్పుడే పని ప్రారంభించబోతున్నాడు. దొంగ దుకాణంలోకి వెళ్లి బాబా ముస్తఫాకు సలాం పెట్టి, ఏం తాతా, నీకు పగలే కళ్ళు సరిగా కనబడవేమో గదా, ఇంకా తెల్లవారక ముందే పని ప్రారంభించావేమిటి? ఈ వెలుతురులో నీకు చూపు ఆనుతుందా అని అడిగాడు. నా సంగతి నువ్వెరగవు. ముసలివాడినైనా నా చూపు కొంచెం కూడా చెడలేదు. ఎందుకు? ఎంత వెలుతురు కూడా లేని చోట నేను సవాన్ని కుట్టాను, అన్నాడు బాబా ముస్తఫా. సవాన్నా? అన్నాడు దొంగ ఆశ్చర్యపోతున్నట్టు నటిస్తూ. అవునవును, నేనా కథంతా నీకు చెప్పేస్తాననుకుంటున్నావు గామాలో, అదేం కుదరదు, అన్నాడు బాబా ముస్తఫా. తనకు కావలసిన రహస్యం ఈ ముసలాడు చెప్పగలడని దొంగకు నమ్మకం కుదిరింది. వాడు ఒక బంగారు దీనారం తీసి బాబా ముస్తఫా చేతిలో పెడుతూ, నీ రహస్యాలు నాకెందుకు తాతా? నీకు పిచ్చిగాని, నాకు ఏ రహస్యం చెప్పినా నీకు కలిగే నష్టమేముంది? నేనడిగేదల్లా ఏమిటంటే, నువ్వు ఈ శవాన్ని ఏ ఇంట్లో కుట్టావో ఆ ఇల్లు నాకు చూపించు చాలు, అన్నాడు. ఒకవేళ నేను నీకా ఇల్లు చూపిద్దామనుకున్నా అది నా వల్ల ఆయే పని కాదే. నన్ను ఒక్కచోటికి తీసుకుపోయి అక్కడ నా కళ్లకు గంతలు కట్టి తీసుకుపోయారు. మళ్ళా గంతలు కట్టి సన్నక్కడికే తెచ్చి విడిచిపెట్టారు. అందుచేత నీకా ఇల్లు చూపించటం నా వల్ల ఆయే పని కాదు, అన్నాడు ముసలాడు. ఒకవేళ అదే చోటికి తీసుకుపోయి కళ్లకు గంతలు కట్టితే నన్న ఇంటికి తీసుకుపోగలవేమో చూడు. నీ రుణం ఉంచుకోనులే. ఇందా ఇంకొక దీనారం తీసుకో, అంటూ దొంగ బాబా ముస్తఫా చేతిలో మరొక బంగారు నాణెం పెట్టాడు. ముసలాడు తన చేతిలో ఉన్న 2 దీనారాలకేసి చాలాసేపు చూశాడు. అవి ఆ ముసలాన్ని చాలా ఆకర్షించాయి. వాటిని జేబులో వేసుకుంటూ, ప్రయత్నిస్తాను, కాని ఆ దారి నాకు జ్ఞాపకం ఉంటుందని మాట ఇవ్వలేను, అన్నాడు. బాబా ముస్తఫా దొంగను వెంటబెట్టుకుని ఒక చోటికి వచ్చి, ఇక్కడే నా కళ్లకు గంతలు కట్టారు, తర్వాత నన్ను ఇటుగా తీసుకుపోయారు, అన్నాడు. దొంగ ముసలాడి కళ్లకు తన చేతి రుమాలు గంత కట్టాడు. తన జ్ఞాపకాన్ని అనుసరించి బాబా ముస్తఫా తన వెంట ఉన్న దొంగను సరిగ్గా కాసిం ఇంటికి చేర్చాడు. దొంగ ఇంటి వాకిలి తలుపుపైన శుద్ధముక్కతో ఒక గుర్తు పెట్టి బాబా ముస్తఫా కళ్లకు కట్టిన గంత విప్పాడు. ఆ ఇల్లెవరిదో తెలుసునా అని దొంగ అడగగా ముసలాడు తానాపేటలో ఉండేవాణ్ణి కానని తనకు తెలియదని చెప్పాడు. ముసలాడి నుంచి ఇంక తెలుసుకోవలసినది లేదని గ్రహించి దొంగ ముసలాడి వద్ద సెలవు తీసుకుని నేరుగా అడవిలోని తన అనుచరుల వద్దకు వెళ్లిపోయాడు. దొంగ బాబా ముస్తఫా వెళ్లిపోయిన కొద్దిసేపటి మోర్జియానా ఏదో పనిమీద బయటికి వెళ్లి తిరిగి వస్తూ వాకిలి మీద ఉన్న గుర్తు చూచింది. ఈ గుర్తు ఏమిటే ఉంటుంది? నా యజమానికి ఎవరో అపకారం తలపెట్టినట్టుందే. ఎటుపోయి ఎటు వచ్చినా కీడించి మేలించటం మంచిది అనుకుని మోర్జియానా లోపలికి వెళ్లి ఒక శుద్ధముక్క తెచ్చి తమ ఇంటికి అటు ఇటు ఉన్న వాకిళ్లకు కూడా అలాంటి గుర్తులే పెట్టింది. ఈ విషయం ఆమె ఆలీబాబాకు చెప్పలేదు. ఈ లోపుగా దొంగ తనవారిని చేరుకుని తాను సాధించిన విజయాన్ని చెప్పాడు. అందరూ వాళ్ళని అభినందించారు. తర్వాత దొంగల నాయకుడు తన అనుచరులతో ఇలా అన్నాడు, సోదరులారా, మనం జాగు చేయరాదు. ఆయుధాలు తీసుకుని మారువేషాలు వేసుకుని నగరంలోకి వెళ్ళాలి. అందరము కలిసి వెళితే అంతా అనుమానిస్తారు. అందుచేత ఇద్దరిద్దరుగా వెళ్లి
అందరము నగరంలోని పెద్ద చౌకులో కలుద్దాం. ఈ లోపుగా నేను ఈ ఇల్లు చూసి వచ్చిన మన సోదరుడు కలిసి గుర్తుపెట్టిన ఇంటికి వెళ్లి పరిస్థితి చూసి వస్తాము. తర్వాత అందరము కలిసి కర్తవ్యం నిర్ణయించవచ్చు. దీనికి అందరూ సమ్మతించారు. దొంగలు ఇద్దరిద్దరుగా చీలి ఒక జత వెళ్లిన తర్వాత మరొక జత చొప్పున ఎవరికీ ఏ అనుమాసము కలగకుండా నగరాన్ని చేరుకున్నారు. దొంగల నాయకుడు ఇల్లు గుర్తుపెట్టిన దొంగ ఆఖరుకు బయలుదేరి అలీబాబా ఉంటున్న వీధికి వచ్చారు. మోర్జియానా గుర్తుపెట్టిన ఇళ్లలో ఒక చివర ఉన్న ఇంటిని చూడగానే దొంగ, ఇదే నేను గుర్తుపెట్టిన ఇల్లు అన్నాడు. దీని పక్క ఇల్లు కూడా ఇలాగే గుర్తు పెట్టి ఉన్నదే అన్నాడు దొంగల నాయకుడు. ఆ రెండు ఇళ్లలోనూ అసలు ఇల్లేదో తెలియక వారు తికమక పడుతుండగా వారికి ఇంకా చాలా ఇల్లు అదేవిధంగా గుర్తుపెట్టి ఉండటం తెలియవచ్చింది. ఇల్లు గుర్తుపెట్టిన దొంగ కంగారు పడిపోయాడు. తాను ఒక్క ఇంటికే గుర్తుపెట్టానని వాడు ప్రమాణం చేసి చెప్పాడు. మిగిలిన గుర్తులింకెవరో పెట్టి ఉండాలన్నాడు. దొంగల ప్రయత్నం విఫలమైంది. పెద్ద చొక్కులో మిగిలిన వాళ్లను కలుసుకుని ప్రస్తుతానికి చేసేదేమీ లేదని చెప్పి దొంగల నాయకుడు వారితో సహా అడవిలోకి వెళ్లిపోయాడు. మిగిలిన వారంతా ఎలా వచ్చారో అలాగే తిరిగే వెళ్లారు. ఇల్లు కనుక్కోవటానికి వెళ్లి విఫలుడైన దొంగకు మరణదండనను ఆహ్వానించాడు. అతనిని శరచ్ఛేదం చేశారు. వెంటనే ఆ పని పూర్తి చేయటానికి మరొక సాహసి ముందుకు వచ్చాడు. నగరంలోకి వెళ్లి బాబా ముస్తఫాకు బాగా లంచం పెట్టి అలీబాబా ఉంటున్న ఇల్లు గుర్తు తెలుసుకున్నాడు. అయితే వాడా ఇంటి మీద అందరికీ సులువుగా కనబడని చోట ఒక ఎర్రగుర్తు పెట్టి తనవారి వద్దకు తిరిగి వెళ్లాడు. అయితే మోర్జియానా కళ్ళు చాలా చురుకైనవి. ఆమె ఈ ఎర్రగుర్తును కూడా పసికట్టి ఎందుకైనా మంచిదని అలాంటి గుర్తులు మిగిలిన ఇళ్లకు కూడా పెట్టేసింది. తర్వాత దొంగలు ఈసారి తమ ఎత్తు పారుతుందని ఆశపడ్డారు. వెనకటిలాగే ఎవరికి ఎటువంటి అనుమానము కలగకుండా నగరం ప్రవేశించారు. ఎర్రగుర్తు పెట్టిన దొంగను వెంట పెట్టుకుని దొంగల నాయకుడు అలీబాబా ఉంటున్న వీధికి వెళ్లాడు. చాలా ఇళ్లకు ఎర్రగుర్తులుండటం చూసేసరికి వారి ఆశ నిరాశ అయిపోయింది. చేసేది లేక అందరూ మళ్లీ అడవికి తిరిగే వెళ్లారు. ప్రయత్నం విఫలం కావటం వల్ల రెండవ దొంగకు కూడా శరచ్ఛేదం జరిగింది. మెరికల వంటి అనుచరులు ఇద్దరు పోయేసరికి ఇక ఈ పద్ధతి వల్ల ప్రయోజనం లేదని దొంగల నాయకుడు గుర్తించాడు. ఈసారి తానే స్వయంగా బయలుదేరి బాబా ముస్తఫా వద్దకు వెళ్లాడు. అదివరకులాగే బాబా ముస్తఫా సహాయపడ్డాడు. ఆ ముసలివాడి సహాయంతో దొంగల నాయకుడు అలీబాబా ఉంటున్న ఇంటి ముందు నిలబడ్డాడు. కాని అతను ఆ ఇంటికి ఎలాంటి గుర్తులు పెట్టక ఆ వీధి వెంబడి అటు ఇటు చాలాసార్లు నడిచి ఇల్లు పూర్తిగా పరిచయం చేసుకుని అడవికి తిరిగే వెళ్లిపోయాడు. సోదరులారా, ఈసారి నేను ఆ ఇంటిని బాగా మననం చేసుకు వచ్చాను. ఇక ఎటువంటి పొరపాటు జరగదు. మనం పగ తీర్చుకోవచ్చు. అందుకుగాను నేనొక ఆలోచన చేశాను, వినండి. మీలో ఎవరికైనా అంతకంటే మంచి ఆలోచన తట్టితే చెప్పండి, వింటాను అంటూ దొంగల నాయకుడు తాను చేసిన ఆలోచనను తన అనుచరులతో చెప్పేశాడు. వారు ఆ ఆలోచనను పూర్తిగా బలపరచటమేగాక అతన్ని ఎంతగానో అభినందించారు. తర్వాత దొంగలు చుట్టుపక్కల గల గ్రామాలకు వెళ్లి 19 కంచరగాడిదలను 38 పెద్ద తోలుతిత్తులను కొన్నారు. ఆ తిత్తులలో ఒక్కదాని నిండా నూనె నింపారు. మిగిలిన 37 తిత్తులలోనూ 37 దొంగలు ఆయుధాలతో సహా దూరి కూర్చున్నారు. దొంగల నాయకుడు ఆ తిత్తుల పైభాగాన నూనె పూశాడు. తర్వాత దొంగల నాయకుడు నూనె వ్యాపారి వేషం ధరించి 38 తిత్తులను 19 కంచరగాడిదల పైన వేసి వాటిని తోలుకుంటూ బయలుదేరి చీకటిపడే వేళకు నగరం చేరుకున్నాడు. అతను ఆ కంచరగాడిదలను తోలుకుంటూ అలీబాబా ఉండే వీధి చేరేసరికి చాలా పొద్దుపోయింది. అలీబాబా అప్పుడే భోజనం ముగించి వాకిలి వద్ద చల్లగాలికి నిలబడ్డాడు. దొంగల నాయకుడు అలీబాబాను సమీపించి, అయ్యా, నేను నూనె వర్తకుణ్ణి. చాలా దూరం నుంచి వస్తున్నాను. రేపు సంతలో ఈ నూనె అమ్మేస్తాను. చాలా పొద్దుపోయింది. ఈ రాత్రికి ఎక్కడ బస చేయాలో తెలియదు. మీకేమీ శ్రమ లేని పక్షంలో నన్ను ఈ పూట మీ ఇంట తల దాచుకోనివ్వండి. మీ మేలు ఎన్నటికీ మరవను అన్నాడు. అలీబాబా ఈ దొంగల నాయకుణ్ణి అది వరకు అడవిలో చూసి ఉన్నాడు. అతని గొంతు విని ఉన్నాడు కూడా. అయినా ఆయన ఆ మనిషిని గుర్తుపట్టలేకపోయాడు.
దానికేం భాగ్యం, దయచేయండి అంటూ అలీబాబా వాకిలి తెరిచి దొంగల నాయకుడిని అతని కంచరగాడిదలను లోపలికి రానిచ్చాడు. అబ్దుల్లా అనే బానిసవాడు వచ్చి కంచరగాడిదల మీద ఉన్న తిత్తులను దించి కంచరగాడిదలను పశువుల కొట్టంలోకి తీసుకుపోయి వాటికి దానా వేశాడు. మోర్జియానా అతిథి కోసం మళ్లీ వంట చేసింది. దొంగల నాయకుడు భోజనం చేసినాక అలీబాబా మోర్జియానాతో, మన అతిథికి ఏ లోపం రాకుండా జాగ్రత్తగా చూసుకో. నేను రేపు తెల్లవారక ముందే బయలుదేరి స్నానశాలకు వెరతాను. నా దుస్తులు అవి తీసి అబ్దుల్లా చేతికి ఇయ్యి. నేను స్నానం చేసి తిరిగి వచ్చేసరికి నా భోజనానికి గోర్పా తయారు చేసి సిద్ధంగా ఉంచు అని హెచ్చరించి వెళ్లి పడుకున్నాడు. ఈలోపుగా దొంగల నాయకుడు దొడ్డిలోకి వెళ్లి ఒక్కొక్క తోలుతిత్తి మీద ఉన్న మూత ఎత్తి, నేను కిటికీలో నుంచి గులకరాళ్లు విసరగానే బయటికి రావాలి, మరవవద్దు అని తిత్తిలో ఉండే దొంగలకు పేరుపేరునా చెప్పాడు. అతను ఇంట్లోకి తిరిగి రాగానే మోర్జియానా అతను పడుకునే చోటు చూపి తన యజమాని దుస్తులు తీసిపెట్టి కోర్బా తయారు చేయటానికి గాను పాయె రాజేయమ్మని అబ్దుల్లాతో చెప్పింది. పొయ్యి రాజేయగానే ఆమె గోర్పా తయారు చేయనారంభించింది. కాని మధ్యలో చమురు అయిపోయి దీపం కాస్త ఆరిపోయింది. వంట పూర్తి కాలేదు. మధ్యలో దీపం ఆరిపోయింది. ఇంట్లో ఒక్క చుక్క కూడా నూనె ఉన్నట్టు లేదు. ఏం చెయ్యాలో నాకు తోచకుండా ఉన్నది అన్నది మోర్జియానా. ఆ వర్తకుడి తిత్తుల నిండా నూనె ఉన్నది, కొంచెం పట్టుకురా. ఇంతలో కొంప మునిగపోదులే అన్నాడు అబ్దుల్లా. మోర్జియానా సంకోచించకుండా నూనె దుత్త తీసుకుని దొడ్లోకి వెళ్ళింది. ఆమె మొదటి తిత్తిని సమీపించేసరికి లోపలి నుంచి దొంగ వేళ అయిందా అని చిన్నగొంతుతో అడిగాడు. మోర్జియానా మొదట నిర్ఠాంతపోయింది. కాని అంతలోనే గుండె నిబ్బరం తెచ్చుకుని రహస్యంగా, ఇంకా లేదు, కొంచెం ఆగు అన్నది. వరుసగా 37 తిత్తులు ఆమెను ఇలాగే పలకరించాయే. ఆమె వాటికి ఈ సమాధానమే చెప్పింది. ఆఖరు తెత్తి మాత్రమే ఏమీ అనలేదు. ఆమె అందులో నుంచి నూనె పోసుకుని ఇంట్లోకి వచ్చేసింది. నూనె వర్తకుడంటూ వచ్చినవాడు మిగిలిన వారికి నాయకుడే ఉండాలి. ఆమె దీపంలో చమురు పోసి పెద్ద బాండ తీసుకుని మళ్లీ నూనె తెత్తి వద్దకు వెళ్ళింది. బాండ నిండా నూనె నింపుకొని దాన్ని పెద్ద మంట మీద మరగ కాచింది. ఆ మరిగే నూనె తీసుకుపోయి ఒక్కొక్క తిత్తిలోనూ పోసింది. దొంగలు ఆ తిత్తిలో వేడి నూనెకు మగ్గే ఊపిరాడక చచ్చారు. ఈ విధంగా 37 దొంగలను నిశ్శబ్దంగా హతమార్చి సాహసురాలైన మోర్జియానా వంటింటికి తిరిగి వచ్చి నూనె కాచటం కోసం పెద్దది చేసిన మంటను తగ్గించి గోర్పా వండటానికి చాలినంత మాత్రమే ఉంచి దీపం ఆర్పేసి ఏం జరుగుతుందో చూడటానికి కిటికీ వద్ద నిలబడింది. ఆమె దీపం ఆర్పేసిన కొద్దిసేపటికి దొంగల నాయకుడు ఎక్కడా ఒక దీపంగాని అలికిడిగాని లేకపోవటం గమనించి పక్కమీద నుంచి లేచి కిటికీలో నుంచి గులకరాళ్లు బయటికి రువ్వాడు. వాటిలో కొన్ని తోలుతిత్తులకు తగిలినప్పటికీ ఒక్క దొంగ బయటికి రాలేదు. దొంగల నాయకుడు ఆందోళన చెంది అడుగులో అడుగు వేసుకుంటూ బయటికి వెళ్లి మొదటి తిత్తి మూత తెరిచి సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు. తిత్తిలో నుంచి గుప్పున నూనె వాసన కొట్టింది తప్ప ఏ జవాబు రాలేదు. తన అనుచరులందరూ హతమైనారని, అలీబాబాను చంపేందుకు తాను వేసిన ఎత్తు కాస్త బయటపడిపోయిందని తెలుసుకుని దొంగల నాయకుడు ప్రహరీ గోడ దూకి పారిపోయాడు. ఇదంతా చూస్తూ ఉండిన మోర్జియానా గదికి వెళ్లి పడుకుని తన యజమానిని గొప్ప ప్రమాదం నుంచి కాపాడానన్న ఆనందంతో సుఖంగా నిద్రపోయింది. అలీబాబాకు ఈ జరిగిన సంగతులేవీ తెలియవు. ఆయన తెల్లవారక ముందే లేచి తన బానిసను వెంటబెట్టుకుని స్నానశాలకు వెళ్లిపోయాడు. ఆయన తిరిగి వచ్చి కంచర గాడిదలు ఇంకా తన దొడ్డిలోనే ఉండటం చూసి మోర్జియానాతో, ఆ నూనె వర్తకుడింకా వెళ్లిపోలేదా అన్నాడు. యజమాని, మీరు పూర్తిగా పెరట దోవనే ఉన్నారు, నా వెంట రండి, అసలు చూడవలసింది నేను చూపిస్తాను అంటూ మోర్జియానా ఆయనను తోలుతిత్తులున్న చోటికి తీసుకుపోయి మొదటి తిత్తిలోకి చూడమన్నది. అలీబాబా ఆ తోలుతిత్తిలో మనిషి ఉండటం చూసి గతుక్కుమన్నాడు. భయపడకండి, ఆ మనిషి ఎవరికి ఏ హాని చెయ్యలేడు, వాడు చచ్చాడు అన్నది. మోర్జియానా, ఇదంతా ఏమిటి అన్నాడు అలీబాబా విచారంగా. మీరు గట్టిగా మాట్లాడకండి, ఇది పరమ రహస్యం, ఎరుగు పొరుగు వాళ్లకు తెలియకూడదు. ఈ తిత్తులని వరసగా చూడండి అన్నది మోర్జియానా.
అన్ని తిత్తులు చూశాక అలీబాబా ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. ఆ నూనె పర్తకుడేమయ్యాడు అన్నాడు అలీబాబా. మీరు ముందు గోర్బా తీసుకోండి, నేను జరిగినదంతా చెబుతాను అన్నది మోర్జియానా. తర్వాత ఆమె తాను తలవాకిలి తలుపు మీద తెల్లగుర్తు చూడటం లగాయతూ దొంగల నాయకుడు పారిపోవటం దాకా జరిగిన విషయాలన్నీ వివరంగా తన యజమానికి చెప్పింది. అంతా విని అలీబాబా, మోర్జియానా, నువ్వు అడ్డుపడకపోతే ఈ దొంగలు నన్ను నిజంగా నాశనం చేసి ఉందురు. ప్రాణదానం చేసిన నీ రుణం కొంత తీర్చుకునేటందుకు నిన్ను బానిసత్వం నుంచి విముక్తి చేస్తున్నాను. మిగిలిన రుణం తీర్చుకునే ఏర్పాట్లు తర్వాత చూస్తాను అన్నాడు. అలీబాబా తోట చాలా నిడివి అయినది. దాని చివర చాలా ఎత్తైన పెద్ద చెట్లు ఉన్నాయి. ఈ చెట్ల మధ్యగా అలీబాబా, అబ్దుల్లా కలిసి ఒక పొడుగైన కందకం తవ్వి అందులో దొంగలతో సహా తోలుతిత్తులన్నిటినీ పూడ్చేశారు. తర్వాత అలీబాబా కంచరగాడిదలను ఒక్కొక్కటిగా సంతకు పంపించి అమ్మించేశాడు. అలీబాబా ఇంటి నుంచి పారిపోయిన దొంగల నాయకుడు గుండెలు బాదుకుంటూ మండిపోతూ అడవిలోకి తిరిగే వెళ్లాడు. తన అనుచరులంతా పోయిన కారణంచేత దొంగల గుహ బావురుమంటున్నది. అక్కడ కొద్దిసేపు ఉండేసరికల్లా భయం వేసి అతను నగరానికి తిరిగే వచ్చాడు. తిరిగి వస్తూ అలీబాబాను హతమార్చి తన అనుచరుల తరఫున పగ తీర్చుకుంటానని ప్రతిజ్ఞ తీసుకున్నాడు. ఎందుకుగాను దొంగల నాయకుడు బట్టల వ్యాపారి వేషం ధరించి కోజియా హుసేన్ అని పేరు పెట్టుకున్నాడు. అతను నగరంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఎవరూ చూడకుండా తమ గుహ నుంచి పట్టుతానులు తెచ్చి అందులో పేర్చాడు. అలీబాబా పెద్ద కొడుకు ప్రస్తుతం చూస్తున్న కాసిం దుకాణానికి కెదురుగా దొంగల నాయకుడొక గెడ్డంగా అద్దెకు తీసుకున్నాడు. కొత్తగా వచ్చిన వర్తకుడు పాత వర్తకులను మర్యాదగా చూడటం ఆచారం. ఈ ఆచారాన్ని దొంగల నాయకుడు పాటించాడు. అతను ముందుగానే అలీబాబా కొడుకుతో స్నేహం కలిపాడు. 2-3 రోజుల అనంతరం అతను తన ఎదురుగా ఉన్న చుకానంలో అలీబాబాను చూసి వెంటనే గుర్తుపట్టాడు. అలీబాబా తన తండ్రి అని కొత్త స్నేహితుడు చెప్పిన మీదట దొంగల నాయకుడు ఆ స్నేహితుడితో మరింత స్నేహంగా ఉంటూ ప్రేమగా సంభాషించటము, చిన్న చిన్న బహుమానాలివ్వటము, చీటికి మాటికి భోజనానికి పిలవటము మొదలైన పనులు చేయసాగాడు. ఇదంతా చూసి అలీబాబా కొడుకు తన తండ్రితో, ఈ కోజియా హుసేన్ నాకు అనేక రకాల మర్యాదలు చూపుతున్నాడు, మనం అతన్ని మన ఇంటికి ఆహ్వానిస్తే బాగుంటుంది అన్నాడు. నాయనా, రేపు శుక్రవారం, దుకాణాలు మూసే రోజు, అందుచేత అతన్ని వెంట బెట్టుకురా, భోజనం తయారు చేయమని నేను మోర్జియానాతో చెబుతాను అన్నాడు. అలీబాబా సంతోషంగా. అలీబాబా కొడుకు ఆ ప్రకారమే కోజియా హుసేన్ ను వెంటబెట్టుకుని అలీబాబా ఇంటి దాకా తీసుకువచ్చి, ఇదే మా నాన్న ఉండే ఇల్లు, మన స్నేహం మాట విని ఆయన నిన్ను తప్పక భోజనానికి తీసుకురమ్మన్నాడు అన్నాడు. దొంగల నాయకుడికి కావలసింది ఏదో మెష మీద అలీబాబా ఇంట్లో ప్రవేశించి అలీబాబాను చంపటమే. అయినప్పటికీ అతను వెనక్కు తీసి రానంటే రానని భీష్మించాడు. కాని అంతలోనే నౌకరు వచ్చి తలుపు తీశాడు. అలీబాబా కొడుకు అతన్ని బలవంతంగా లోపలికి తీసుకుపోయాడు. అలీబాబా కోజియా హుసేన్ తన కొడుకు పట్ల చూపిన స్నేహభావాన్ని కొనియాడాడు. మావాడు ఇంకా చిన్నవాడు, వాడికి ప్రపంచ జ్ఞానం తక్కువ, మీవంటి వాళ్ల నుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది అన్నాడాయన దొంగల నాయకుడితో. మీవాడికి ప్రపంచ జ్ఞానం తక్కువ కావచ్చుగాని బుద్ధిబలంలో వయసు మళ్లిన వారికి ఏమీ తీసిపోడులేండి అన్నాడు కోజియా హుసేన్. వారా విధంగా కాసేపు మాట్లాడుకున్నాక కోజియా హుసేన్ లేచి వెళ్లివస్తానన్నాడు. అలీబాబా ఆదుర్దాగా, అదేమిటి, మీరీ పూట నాతో కూర్చుని భోజనం చెయ్యాలి, మీరు మాకు ఆప్తులు, మాది పేద భోజనమే అయినా అదే మీకూడా పెట్టకుండా పోనివ్వను అన్నాడు. నేను ఉప్పు వేసిన పదార్థాలు ముట్టను, అందుచేత నన్ను నిర్బంధించక వెళ్ళా నివ్వండి అన్నాడు కోజియా హుసేన్. నాకు కూడా ఉప్పు సహించదు, మీకు కావలసినట్టుగానే భోజనం పెట్టిస్తాను, ఉండండి అంటూ అలీబాబా వెళ్లి మోర్జియానాతో, మోర్జియానా, మనకొక అతిథి వచ్చాడు, అతను ఉప్పు తినడు, అందుచేత అతని కోసం వెంటనే చప్పిడి భోజనం తయారు చెయ్యి అన్నాడు. మోర్జియానా ముఖం చిట్లించి, ఎవరి వింత మనిషి, ఈ చప్పిడి పంట పూర్తి అయ్యేలోగా మీ భోజనం చప్పగా చల్లారిపోతుంది అన్నది. అందుకు అలీబాబా నవ్వుతూ, కోప్పడకు మోర్జియానా, అతను మనకు కావలసిన వాడు, నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు.
మోర్జియానా చప్పెడి వంట తయారు చేసి వడ్డించే సమయంలో అబ్దుల్లా వెంట తాను కూడా వడ్డనకు వచ్చింది. కోజియా హుసేసన్ను చూడగానే ఆమె దొంగల నాయకుణ్ణి పోల్చేసింది. అంతేకాదు అతని అంగరఖ అడుగున ఉన్న పెడి బాకు కూడా ఆమె కంట పడింది. వడ్డన పూర్తి కాగానే ఆమె నృత్యం చేసే దుస్తులు ధరించి తన బొడ్డులో కూడా ఒక పెడి బాకు పెట్టుకుని కంజరి ఒక్కటి తీసుకురమ్మని అబ్దుల్లాకు చెప్పింది. వారు వచ్చేసరికి అలీబాబా, ఆయన కొడుకు దొంగల నాయకుడు ఇంకా భోజనం ముగించలేదు. రా మోర్జియానా, నీ నృత్యం అతిథికి చూపించు అన్నాడు అలీబాబా. ఆమె చాలాసేపు బాకు పట్టుకుని నృత్యం చేసింది. నృత్యం చేసేటప్పుడు చాలాసార్లు తనను తాను పోడుచుకునేలాగా అఖి నయించింది. నృత్యం పూర్తి అయ్యాక అబ్దుల్లాను వెంట పెట్టుకుని బహుమానం కోసం వచ్చింది. అలీబాబా కంజరిలో ఒక దీనారం వేశాడు. అలీబాబా కొడుకు మరొక దీనారం వేశాడు. అబ్దుల్లా కంజరి పట్టుకుని దొంగల నాయకుడి దగ్గరికి వచ్చాడు. దొంగల నాయకుడు డబ్బు సంచి కోసం జేబులో చెయ్యి పెట్టాడు. సరిగ్గా ఆ సమయంలో మోర్జియానా దొంగల నాయకుణ్ణి బాకుతో గుండెలో పొడి చేసింది. అలీబాబా చివాలున లేచి ఆక్రోశిస్తూ, ఎంత పని చేశావు మోర్జియానా అన్నాడు. మీరు తొందరపడకండి, వీడు బట్టలు వర్తకుడే కాదు, నూనె వర్తకుడు కూడా వీడే, దొంగల నాయకుడు వీడే. వీడి బొడ్డులో బాకు చూడండి, మిమ్మల్ని కడతీర్చటానికే తెచ్చాడు. వీడు మీ ఉప్పు తిననని ఎప్పుడన్నాడో అప్పుడే నాకు అనుమానం తగిలింది. అందుకే వడ్డన నెపం మీద పచ్చి విన్న చూసి వెంటనే గుర్తించాను. ఇవాళ మీరు లేచిన వేళ మంచిది అన్నది మోర్జియానా. మోర్జియానా, నీ రుణం నిజంగా తీరదు. నీకు అదివరకే స్వేచ్ఛ ఇచ్చాను. ఇప్పుడు నిన్ను నా కోడలిని చేసుకుంటాను. అలీబాబా కొడుకు మోర్జియానాను పెళ్లాడటానికి సంతోషంగా ఒప్పుకున్నాడు. మిగిలిన దొంగలను పాతేసినట్టే దొంగల నాయకుణ్ణి కూడా రహస్యంగా పాతేశారు. ఇప్పుడు అడవిలో ఉన్న గుహ రహస్యం తెలిసినవాడు అలీబాబా ఒక్కడే. కాని మరి ఇద్దరు దొంగలు బతికి ఉన్నారన్న అనుమానంతో 1 ఏడాది పాటు అలీబాబా ఆ గుహ ప్రాంతాలకు పోలేదు. ఆ మిగిలిన 2 దొంగలను దొంగల నాయకుడే శరచ్ఛేదం చేసి చంపివేశాడు. ఆ విషయం అలీబాబాకు తెలియదు. 1 ఏడాది పాటు తనకెవరూ హాని చేయ యత్నించకపోవటం చూసి ఆయన ఒకనాడు గుహకు వెళ్లాడు. అక్కడ ఏడాదిగా ఎవరూ అడుగు పెట్టిన జారలేదు. కాలక్రమాన అలీబాబా ఈ గుహ రహస్యాన్ని తన కొడుకు చెప్పాడు. తర్వాత చాలా తరాల వారు ఆ గుహ తాలూకు రహస్యం తమ తండ్రుల వద్ద నుండి తెలుసుకుని ఆ గుహ నుంచి తెచ్చిన సంపదతో సుఖంగా బతికారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇటువంటి కథల కోసం చూస్తూనే ఉండండి సి మిక్స్ ఛానల్. ధన్యవాదములు.